గుంటూరులోని కృపానిలయలో అర్ధరాత్రి మహిళలు ఆక్రమణలకు ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. తెల్లవారుజామున ఇంట్లో ఎవరూ లేని సమయంలో అద్దాలు, సీసీటీవీలు ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆక్రమణదారులను ఇంట్లోనే ఉంచి తాళం వేశారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు లోపల ఉన్న మహిళల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ వ్యవహారం వెనుక పోలీసు ఉన్నతాధికారుల ప్రమేయం ఉందని యజమాని కొండలరావు ఆరోపించగా స్టేషన్కు వెళ్లినా న్యాయం జరగదంటూ కుటుంబ సభ్యులు ఇంటి ముందు బైఠాయించారు. సరోజిని బాబు గారు ఆ నెంబర్ ఆయన ఫోన్లో ఉంది. నా ఫోన్లో ఉందండి. ఫోన్ లాక్కున్నారు వాళ్ళే. వాళ్ళే కొనుక్కున్నామని చెప్పారు. కాగితాలు కూడా ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చేసాను నేను. మాది విజయవాడ అండి. విజయవాడ భవానీపురం. నా పేరు పద్మ అండి. మాది మేము పాస్టర్ గారు వాళ్ళం. అంతకుముందు వేరే వాళ్ళు వచ్చి కొట్టారు మమ్మల్ని అన్నారు. మాది మేము వెళ్ళిపోతామని కింద దిగాం. మమ్మల్ని అడ్వర్టైజ్ కొట్టారండి. సరోజ బాబు గారు పిలిచారు సార్. అది పైన కింద క్లీన్ చేయాలమ్మా, 10 వెళ్ళిపోదురు కానీ అని చెప్పేసి అన్నారు. మాకు అంతవరకు తెలుసు సార్. ఈ గొడవలు ఇవన్నీ అసలు మాకు తెలియని కూడా తెలియదు. అదిగోండి, నువ్వు వచ్చేటరికి తాళాలు తీసున్నాయి. తర్వాత మేము లోపలికి వెళ్ళాలంతా క్లీన్ చేస్తాం. తాళాలు వేస్తున్నాయి. ఇంకెంత మాకు తెలుసు. గొడవల విషయాలు ఇవన్నీ మాకు మాది విజయవాడ అండి.